నువ్వు కోరుకున్న జీవితం ఇది కాదని నాకన్నా నీకే ఎక్కువ తెలుసు. जबरदस्त खतरनाक कॉमेडी शो. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Hello judges, welcome to Saripoda Shanivaram. Welcome to Zabardast Saripoda Shanivaram. So boys, ready ga unnara? రెడీ. ఇప్పుడు దాకా 11 వీక్స్ చేసి చూపించారు. మరి ఈ వారం వచ్చి 12th వీక్ ఏమంటారు? మళ్ళీ గెలుస్తారా? We will try our level best. ఏందా ఇది? నేను ఆడజోళ్ళ ఇంగ్లీషా? ఓడి అమ్మ బడవా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. ఎవడన్నా కాపాడండి ఇక్కడ. 20కి ఇదేనా? అమ్మో మేడం, దానికి దీనికి లింక్ పెట్టదు బాబాయ్. సరదా శుక్రవారం టోటల్ స్కోర్ వచ్చి 55. సరిపోతా శనివారం టార్గెట్ వచ్చి 56. లెట్స్ బిగిన్ సరిపోతా శనివారం. సరిపోతా శనివారంలో ఇప్పుడు వైల్డ్ ఫైర్ లాంటి హై వోల్టేజ్ జాతర స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అలాంగ్ విత్ యాదవ్ రాజు. సో లెట్స్ వెల్కమ్ దెం. అరే వచ్చే టైం అయింది, నువ్వు ఏంద్రా ఇంత లేట్? సారీ సార్, తప్పైంది కొంచెం. అన్న వచ్చేసినా అన్నా ఏడి పెద్ద మనిషి. కూర్చో, నేను చెప్తా, కూర్చో కూర్చో. అవరా గిల్లెందుకు కూర్చోబెట్టినావు? పెద్ద మనిషిరా. ఏం మాట్లాడుతున్నావురా? ఆ పెద్ద మనిషి కాదు, ఆయన ఊరికి పెద్ద మనిషి. ఊరికి పెద్ద మనిషి అంటే మాకు తెలియదు. పెద్ద మనిషి అంటే ఇవే పెడతాం మా ఊర్లో. అవు పెద్ద మనిషి 5 రోజుల నుంచి ఊర్లో కనబడతలే. ఏడికి పోయినావు? టౌన్ కి పోయినా. ఏ టౌన్? 5 రోజులు పోయినావు. 2 టౌన్ వారం రోజులు పెట్టిరాన్ని. దేనికి పెట్టిరన్నా? స్టేషన్ పోయిన చిన్న పని ఉండే. లోపల పోతే ఎవరు సార్ ఉన్నారు. సార్ మీరు ఎవరన్నా? డిఎస్పీ అన్నాడు. నేను తమనన్నా. ఊర్లో జాతర చేస్తున్నాం. ఊరికి పోయి అంత తిరిగి అంత ఓపిక లేదు. చెందా కావాలి. ఊర్లో 5 రోజుల నుంచి తిరుగుతున్నామే. ఇప్పుడు ఊర్లో పోతే ఓడిస్తలేడు. ఒక 5,000 ఇగో. నువ్వు 5,000 ఇగో. ఇంతే కదా రాత్ర? ఎందుకని మనమే కదా జాతర. ఇంత పెద్ద మనిషి వచ్చి అడిగితే ఏమా ఇట్లా ఇట్లా వసూలు చేసుకోవాలి అంతే. అన్న జాతర వస్తుంది కదా చంద్రాయ్. ఇగో 10,000 మల్లేశం 10,000. కానీ ఏ మాట కామాట నిమిషం 20,000 చేసిండ్రా. చాలా గ్రేట్. పెద్ద మనిషి అంటే ఉండాలి. 20,000 లెక్క పెడితే ఇవి అన్న 10 ఉన్నాయి. 10 ఏం 10? 20,000 ఇచ్చి కదా 10. అది 5 10 కదా. మీరు ఇచ్చిరా పైసలు? ఉంటే ఉండదా? ఇచ్చిరా మీరు? ఏదో తేడాగా ఉందేంటి? ఉంటే రాత్రి కదా బుక్లా. అట్లా కాదే నోటి మాటకి ఇచ్చిన. ఇప్పుడు ఇచ్చిరు ఎవరికి ఇచ్చిరు మీరు? ఇప్పుడు నేను ఇచ్చినా? ఇచ్చినావు. గిట్ట సాక్ష్యం ఉన్నదా? నువ్వు కరెక్ట్ అన్నా. మీ మియలే బుర్ర తక్కువ ఎదవల్లారా. మల్లేశమన్న వస్తుడు. అరే ఏం మనుషునా బ్యాంకులో ఏముంటుందేమో. అరే అరే ఏమైందా మల్లేశన్న తిట్టుకుంటూ వస్తున్నావు? అరే బ్యాంక్ లో పైసలు ఇద్దామని పోయినా ఒక 10,000 కూడా పోతలేవు. అట్లా బావు 10,000. ఇగో ఏం మ్యాచ్ ఉందిరా ఈ రోజు? ఇండియా పాకిస్తాన్ ఉంది. కోహ్లీ 4 కొడతారా కొట్టడా? కొడతాడు. ఎందుకు కొట్టాడు? చేసుకో. కొట్టలే పోయింది. అరే నేను ఇప్పుడు ఇంటికి పోనరా. ఇంటికి పోతే నా పెళ్ళన్న పానం తింటాను. దా మాత్రం చందకరా. అగో అరే మీ కొడుకు కూడా వస్తుండు. అర్రే అరే ఏమి రాని అన్న. ఏం చదువుతానవరా నువ్వు? 10th క్లాస్. అరే నీకు 10,000 రాసుడు వస్తుందా? వచ్చేదన్న. అక్కడ 10,000 రాయి. నీ పేరేం పేరు? క్రాంతి. గది కూడా రాయి. గదేం స్కూల్ ఫీజా? క్రాంతి 10,000.
10,000 ఇచ్చాయి ఫీజు కడతాడు పో. ఫీజు ఎక్కడ ఫీజే చందరాసింది కదా మీ కొడుకు. అవు మీ కొడుకు చందరాశిండు. రేయ్, నేనే చదువుకోలేంటే నువ్వు కూడా చదువుకోలేవరా పోనాడు. జాతర అంటే ఇట్లా అడవిడి ఇడవిడి అవన్నీ ఉంటాయి. ఇదిగో ఓకే. last time కానీ ఎవరు వస్తారు, గెస్టులు రావాలి, సెలబ్రిటీలు రావాలి మాకు. ఇవాళ రేపు ఏం జరుగుతుందిరా? ఏం జరుగుతుంది? ప్రతి ఒక్క ఫంక్షన్ కి హీరోలు పోతారు, ప్రమోషన్లు చేసుకుంటారు సినిమాలు. అవును. సంక్రాంతికి అత్త మనకు సినిమా ఉంది కదా వెంకటేష్ బాబుది. అవును. ఇంకొకడు ఉన్నాడు సంక్రాంతికి అత్తలేమని ఒక సినిమా తీసిండు. సరే కానీ జాతర కనీసం సందర్భం పెద్దగా ఎవడైనా హీరో వచ్చిన తర్వాత ఫోటోలు గీటలు అన్నాడు అనుకో మన పరువే పోతుంది. ఊరు పరుగు పోతాం. మనది కాదు. కరెక్ట్. మరి అందరికి నమస్తే. నమస్తేనే. నమస్తే. మరి వేదిక మీదకి సంక్రాంతికి రావట్లేదు అని సినిమా టైటిల్ తోటి ఓకే. ఒక హీరో గారు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్. హీరో హీరో నేనే హీరో. నాన్న ఒక ఫోటో అన్న. ఫోటో నేను అడగాలి. నేను అడగాలి. అంటే నేను అవలాగా నారా? నేను అవలాగా 5,000 ఇచ్చిన. నేను 5,000 ఇచ్చిన. అరే దిగురా దిగురా. నువ్వు నా ముంగట 5,000 ఇచ్చి నా ఇజ్జత్ ఎత్తినావు. ఊర్లో నా ఇజ్జత్ ఏముంది? నువ్వు ఇవ్వడిరా. 5,000 పోతామారా? అవురే రేయ్. మీరెందుకు బయటకు వచ్చారు? లోపల వరి పిల్లాన్ని చంపేస్తారా? 5,000 ఇచ్చినా కదా. అవు నేను గిట్ల ఇచ్చిన. ఏ ఊరు? ఈ ఊరేనా అది? నీదేవురా? నాది ఇదే ఊరు. నీదేవురా? పక్కూరు. బయట నుంచి వచ్చి మా ఊరిలో లొల్లి పెడతా. మన ఒప్పందం ఏంద్రా? అన్న ఫోటో తీ. ఫోటో. ఎవ్వరు ఫోటోలు తీసుకోకూడదని చెప్పినా కదా. అవునా? మరి ఎందుకు? ఒరేయ్! ఒక ఫోటో సార్. నువ్వు తోపే హీరో గారు వచ్చారు కాబట్టి ఏం తాగుతారు? అంటే అందరు ఉన్నారు కదా. అందరు ఉన్నారు కదా అంటే ఈడ కాదు, పక్కన మనది రూమ్ ఉన్నది. అయితే ఏం తాగుతావు? 3 బీర్లు. 3 బీర్లు. హార్డ్ కూడా ఏమన్నా తెప్పిస్తా. 3 బీర్లు, ఒక 2 హార్డ్లు. హీరో గారికి 3 బీర్లు, మరి అలాగే 2 హార్డ్లు తెప్పించి అక్కడ రూమ్ లో పెట్టవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఏం మాట్లాడుతున్నావురా? మొత్తం చెప్పేసావు. ఎవరు చెప్పారు సార్? మన ఊరోళ్ళే. అమ్మతోడు చెప్పాలి. నేనేది చెప్తే ఇప్పుడు 3 బీర్లు 2 ఫుల్ బాటిల్ ఎవరికైనా నాకు వద్దా? నీకు దానవరా బాబు. బీర్ వద్దని చెప్తున్నా. బీరొద్దా? సరే సార్. మరి అదే విధంగా గెస్ట్ వచ్చారు కాబట్టి వేది మీదకి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. మన అచ్చమ్మ గారిని, మన వార్డు మెంబరు ఒకసారి రావాలి స్టేజ్ మీదకి. వార్డు మెంబర్ సార్ అచ్చమ్మ రామ్మా, ఇక్కడ కూర్చో. మన సినిమాలో ఏమన్నా హీరోయిన్ గా మనకు బాగా పర్సనల్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఈ ఉత్సవాల సందర్భంగా కబడ్డీ పోటీలు పెట్టడం జరిగింది. ఆ కబడ్డీ పోటీలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ హీరో గారు ఇస్తే బాగుంటుందని చెప్పి కమిటీ వారి గట్టిగా చప్పట్లు. కానీ ఒక చిక్కు ఏంటంటే మీరు కూడా ఒక ఆట ఆడితే కబడ్డీ ఓరలతోటి మనం ఎందుకు చెప్పు? అంతగా ఓరుకుంటారు కాబట్టి. ఫస్ట్ మీరు ఇలా ఆడితే నెక్స్ట్ దాంతో ఆడిపిస్తా కబడ్డీ. ఓకే మీ ఏ టీం పోతారు మీరు? పర్చి టీం, భాస్కర్ టీం. మా టీంలో చేస్తాం. ఒక నిమిషం. ఇక మా టీం తీసుకుంటాం. మా టీంలో ఆడతారా? అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. ఓ హీరో గారే ఒక టీం అంటున్నారు. రెడీ. కబడ్డీ రండి సార్. Come on. ఫెంటాస్టిక్, ఓర్వలెస్. ఏం ఫెంటాస్టిక్ రా? కబడ్డీ ఇట్లా ఆడతారా ఎవడన్నా? మరి ఎట్లా ఆడతారు? మీరు ఈ పనుల్లో కనిపించలేదు. నా దేహం నీదా, చచ్చిన వదిలిపెట్టవా? బ్రతుకును సృష్టించేది బ్రహ్మ, బ్రతుకును ముగించేది బ్రహ్మ. బ్రహ్మ రాతని మార్చడానికి నువ్వెవడివిరా?
చరిత్ర సృష్టించేవాడు ఎవడు చెప్పినాడు? గుండె దమ్ములోంచి పడతాడు, నిలబడతాడు, మొదలు పెడతాడు, చరిత్ర సృష్టించాకే తిరిగి వెళతాడు. నాది కాదనుకొని కొడితేనే ఇలా ఉంటే, ఒక్కసారి ఊరు నాది, జనం నాది, వంశం నాది, వాళ్ళ సమస్య నాదని కొడితే 10 తరాల నీ వంశంలో ఒక బిడ్డ పుట్టాలంటేనే భయపడాలి. అవుట్ అవుట్ అవుట్. వాడు కూతకొచ్చిన ఇప్పుడు కూతకొచ్చింది సార్. అరే చెప్పాలి కదా కూతకొచ్చినని. వాష్రూమ్ పోతారా? వాష్రూమా పోతా. వెళ్ళండి సార్. ప్రజలందరూ గమనించిన విషయం, హీరో గారు వాష్రూమ్ గట్ట వెళ్ళారు. ఎవరు అటు పక్కకి వెళ్ళకండి ప్లీజ్. సెల్ఫీలు అని చెప్పి అడగకండి అతన్ని. ఎందుకు మైక్ లైన్ చేస్తున్నావు? మైక్ లైన్ ఎందుకు సెక్యూరిటీ సార్, మీ దగ్గర ఎవరు అవసరం లేదు మాకు. మీకు ఒక యాక్ట్ ఉన్నది. ఆ బ్రదర్ ఒకసారి రండి, మీరు ముంగడికి రండి బ్రదర్. ఇదిగో సార్, దాన్ని ఏదో ఒకటి చేయాలి మనం ఇప్పుడు. అరే ఏమైంది? 3 ఎకరాలు ఉన్నాయి. 4ది ఉన్నది కానీ కడి చేసేస్తారు మొన్నే. మనకు ఆర్థిక సాయం ఏమన్నా మీ తరపు నుంచి హీరో గారు 5 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పుడే మనకు అనౌన్స్ చేయడం జరిగింది. మనోడికి ఆపరేషన్ కి ఆ చెక్కుని కూడా ఒకసారి బహుకరించవలసిందిగా భాస్కర్ గారిని కోరుకుంటా ఉన్నా. 5 లక్షలు ఇస్తే 5 లక్షలు ఎందుకు ఇవ్వరా? నేను ఎప్పుడు ఇచ్చిన? సార్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన మా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ సార్. మూవీ ప్రమోషన్. హలో తమ్ముడు, మూవీ ప్రమోషన్ చేసుకోండి. సో తప్పకుండా నా సినిమా చూడాలి. సో హలో 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 తమ్ముడు, హలో హలో సంక్రాంతి కదా, హలో హలో రే. శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, సరదాగా ఉంది, అందరు బాగా చేశారు. వండర్ఫుల్, చాలా బాగుంది. ఖుష్బు గారు. సద్దాం, యాదవ్ రాజు అండ్ భాస్కర్ కాన్సెప్ట్ చాలా బాగుంది. నాకు హీరో వస్తారు అప్పుడు కూడా అందరూ క్లాప్ చేస్తూనే ఉన్నారు. అండ్ కబడ్డీ అది అన్ని బాగుంది. అందరూ పర్ఫార్మెన్స్ వైజ్ బ్రిలియంట్ గా ఉంది. సో జడ్జెస్, సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. శివాజీ గారు. సో జడ్జెస్ సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు కి ఇచ్చే స్కోర్స్ 19 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు ఖైదీ సినిమా చిరంజీవి గారికి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. అదే గెటప్స్ తో మేము ఇప్పుడు చేయబోతున్నాము కామెడీ స్కిట్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. రంగయ్య, అమ్మా బాబు ఎక్కడ? రాత్రి 2 గంటల వరకు మీతోనే కదా మా ఫోన్ లో మాట్లాడాడు. నేను చెప్పేది ఆర్టిస్ట్ బాబు గురించి కాదు. నా బాబు ఎక్కడ? వెతుకుతున్నామమ్మా. రంగయ్య, అమ్మా ఏదో ఒకటి చేసి బాబు నువ్వే కనిపెట్టాలి. పోలీసులకు ఫోన్ చేస్తానమ్మా. ఎస్ఐ గారు, ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? మా బాబుని కనిపెట్టాలి. నీ బాబు వయసు ఏంటో చెప్పు. తప్పిపోయినప్పుడు 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఓ 25 ఉంటాయి. నీ బాబు తప్పిపోయినప్పుడు మీ ఆయన వెతకుండా ఏం చేస్తున్నాడు? ఆయన దానికన్నా ముందే చనిపోయారమ్మా. చనిపోయాడా? ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 30 సంవత్సరాలు అవుతుందమ్మా. మీ బాబు 25 సంవత్సరాలు. మరి ఇదేలా సాధ్యం? రంగయ్య, అమ్మా నీ బాబుని కనిపెట్టాలంటే ఆయన పోలికలు కావాలి. పోలికలు. శివాజీ గారు మీరే చెప్పండి. రంగయ్య, ఆయన నీ బాబు పోలికలు ఆయన ఎందుకు చెప్తారమ్మా? అంటే అన్న ప్రశ్న అప్పుడు ఆయన దగ్గరుండి చేయించారా? అలా అయితే సరే. నీ బాబు చెంచల్ కూడా జైలు నుండి విడుదలయ్యాడంట. నేను ఇంటర్వ్యూషన్ చేసి నీకు అప్పచెప్తాను, ఓకేనా? ఇక్కడే ఉండు. ఖైదీని తీసుకురండి. పేడ దొక్కితే బయట దుడ్చుకొని రా. మొత్తం మీద గబ్బు గబ్బు చెయ్యొద్దు. ఎక్స్క్యూజ్ మీ, yes. అది నా వాకింగ్ స్టైల్. అసలు నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతున్నావా? నార్మల్ గా అడిగినా. మీరు చేసిన చిన్న నేరం చలికాలం వస్తుంది కదా, మంటేసుకుంటే అరెస్ట్ చేస్తారా? మంటేసుకుంటే తప్ప? ఎక్కడేసావు? పెట్రోల్ బంకులో. నువ్వు జైల్లో 25 ఉన్నావు కదా, మీ అమ్మని చూడాలని నీకు ఎందుకు అనిపించలేదు? ఎందుకు అనిపించలేదు? ప్రతి వారం మా అమ్మని చూస్తూనే ఉండేవాడిని శ్రీదేవి డ్రామా కంపెనీలో. సర్లే గాని జైల్లో 3rd డిగ్రీ ఎప్పుడు తీసుకున్నావు? ప్రతి శుక్రవారం మాకు 3rd డిగ్రీ ఇచ్చేవాడు. ఎలా? నాన్ స్టాప్ నూకరాజు, రాకెట్ రాఘవ, ఆటో రామ్ ప్రసాద్, వీళ్ళు ముగ్గురు స్కిట్లు చూపించి ఎంత బాధ పెట్టేవారో తెలుసా? ఏం మాట్లాడుతున్నావురా?
అంత కోపం శుక్రవారం వాళ్ళ మీద? కోపం కాకపోతే ఏం చేయమంటారు యువర్ ఆనర్? శుక్రవారం స్కిట్లు చూసి అకాల మరణంతో అర్ధాంతరంగా చనిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు? అందుకే వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి జైలుకి వెళ్ళా. అయినా నువ్వు జైలుకి రావడం ఎంత పెద్ద మచ్చ తెలుసా? నీ మీద పడ్డ మచ్చతో పోలిస్తే నాది మచ్చే కాదు యువర్ ఆనర్. అయినా వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది శుక్రవారం వాళ్ళది? అసలు నీకేం తెలుసు? ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లు, తెలంగాణ జనాభా 4 కోట్లు. మొత్తం ఈ 9 కోట్లలో శుక్రవారం స్కిట్లు చూసి ఎంతమంది ఏడుస్తున్నారో తెలుసా? అసలు రాఘవ్ గారు ఇంటికి వెళ్తే వాళ్ళ ఆవిడ భోజనం ఎక్కడ పెడుతుందో తెలుసా? రామప్రసాద్ ఇంటికి వెళ్ళి ఎన్ని రోజులైందో తెలుసా? సరే నీకేం కావాలి ఇప్పుడు? నేనే ఆ తల్లి కొడుకుని మర్యాదగా ఆస్తులు పంచండి. సరే సంతకం పెట్టి ఇక్కడ పెట్టు పెట్టు. నాది వేలుముద్ర. అమ్మా నీ కొడుకు వచ్చాడమ్మా. అమ్మంటే మెరిసే మేఘం. కాశీకి పోయాడు, కాశం మనిషి అయిపోయాడు అనుకున్నారా? వారణాసికి పోయాడు, వర్షం మార్చాడు అనుకున్నాడు. పౌరుషం ఏంట్రా మాకు ఈ కష్టాలు? ఎవరు నువ్వు? చిరంజీవి గారిని. నేను ఆ తల్లికి కొడుకుని. ఈ తల్లికి నేను అసలైన కొడుకుని. నేను అసలైన నేను కన్న పేగు తెచ్చుకొని పుట్టిన అసలైన కొడుకుని. రింగ్ రోడ్ తెచ్చుకొని పుట్టానా? నేను పేగు తెచ్చుకొని పుట్టా. ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తాను ఎవరు కొడుకు. అసలు నిన్ను ఏ సెక్షన్ లో అరెస్ట్ చేశారు? నన్ను బి సెక్షన్ లో అరెస్ట్ చేశారు. ఎందుకు? క్లాస్ రూమ్ లో కూర్చుంటే అరెస్ట్ చేశారు. అది కాదు నేను అడిగేది, నిన్ను ఏ కారణం వల్ల జైలుకి తీసుకోవాల్సి వచ్చింది? మోస్కు తీశానని ఒకే ఒక్క కారణం చేత అరెస్ట్ చేశారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కటే క్వశ్చన్, దీనికి ఆన్సర్ కరెక్ట్ గా చెప్పకపోతే నీకు ఇచ్చి పడేస్తా. ఏంటి? ఇంతకి జైల్లో నువ్వు ఏం చేసేవాడివి? రాళ్ళు పట్టుకునేవాడిని. ఓహో సరేలే అమ్మా, వీళ్ళిద్దరిలో నీ కొడుకు ఎవరో తెలియాలంటే నీ కొడుకు ఏం చేసేవాడు చిన్నప్పుడు? అచ్చం చిరంజీవి గారిలో ఫైటింగ్ చేసేవాడమ్మా. సరే మీరిద్దరు ఫైటింగ్ చేయండి, నేను చెప్తా ఎవరు కొడుకు. శబాష్. ఆపండి. చూసావా, నేను కూడా చిరంజీవిగా ఫైట్ చేసి. నేను చిరంజీవి గారిగా ఫైట్ చేస్తా. అమ్మా నా మాటని, ఇద్దరు చిరంజీవి గారి లెక్కనే ఫైట్ చేసిరు, ఇద్దరికి ఇచ్చి పడేసి ఆస్తి. రండి. అమ్మంటే మెరిసే మేఘం. మిస్టర్ భాస్కర్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా. అదే తప్పు నీ వైపు ఉంటే తల తీసుకొని వెళ్ళవాలి. నా తల ఎప్పుడో తీసుకున్నారా నేను టీములో పెట్టుకున్నాక? ఏమిరా ఉపయోగం నీ వల్ల? సరే జైలుకి ఎందుకు వెళ్ళావు? ఒక అమ్మాయి ఆపదలో ఉంది కదా అని చెప్పి జస్ట్ చైన్ లాగా తీసుకెళ్లి నన్ను అరెస్ట్ చేశారు. ఏ చైన్ లాగా? తన మెడలో ఉన్న చైన్ లాగా. అమ్మా అమ్మా, నేనే నీ కొడుకుని. నేనే నీ కొడుకుని. ఈ తల్లికి నిజమైన వారసుని నేనే. ఆపండి. చిన్నప్పుడు నీ కొడుకు ఏం చేసేవాడు చెప్పమ్మా? వద్దన్న పచ్చిమిరపకాయలు తెగ తినేవాడమ్మా చిన్నప్పుడు. పచ్చిమిరపకాయలు తీసుకురండి రా. అనయ్య, మా కన్న వయసులో పెద్దవాడివి, ముందు పుట్టినవాడివి, నువ్వే తినా మిరపకాయలా? నిజంగానే చిన్నప్పుడు ఇవి తినేవాడినా? అవును బాబు. కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయా బాబు? కళ్ళలోంచేనమ్మా, ఇంకా చాలా దగ్గర వస్తుంది. వీడి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయంటే వీడే నా కొడుకు. వీడి కళ్ళలోంచి కూడా నీళ్ళు వస్తున్నాయి. మిరపకాయ తింటే కన్నీళ్ళు రాక సన్నీళ్ళు వస్తుందా అమ్మా?
ముగ్గురు నా కొడుకులే. ముగ్గురికి కన్నీళ్ళు వస్తుందా? అవును. అది ఇంకేం చేసేవాడు చెప్పు. వద్దన్న కారం కళ్ళల్లో కొట్టుకొని ఆడుకునేవాడు. అయ్యో అయ్యో అయ్యో. ఖతం, బై బై. నేను కళ్ళలో కారం కొట్టుకోను, ఎందుకంటే నేను నీ కొడుకుని కాదు. నువ్వు కొట్టుకో. నేను కావాలంటే రాళ్ళు కొట్టుకుంటాను కానీ కారం పొడి మాత్రం నా వల్ల కాదు. నేను మీ కొడుకుడు కాదు కాదు కాదు. ఇదంతా నాకు తెలుసురా. ఈ నాటకం అంతా బయట పెట్టాలని ఇలా చేశాను. అయినా చిన్న పిల్లలు తప్పిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి నేనే వారసుని ఎంతమందిని మోసం చేశారా మీరు? అందుకే ఈ స్కెచ్ చేశా. యువర్ అండర్ అరెస్ట్. పదండి. ఓకే. నాకంటే కొంచెం హైట్ ఉంది, వెయిట్ ఉంది. నేను చిరంజీవి అంటే ఒప్పుకున్నాను. నువ్వెలా ఒప్పుకున్నారా? గ్రాఫిక్స్ లో మేనేజ్ చేస్తాను. మరి నువ్వు ఎడిటింగ్ లో తీసేస్తారనుకున్నా. నువ్వు అడిగిన అడగకపోయినా తీసేస్తాను. ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దత్తకు మళ్ళీ నువ్వు తానా తందానా ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలియక శివాజీ గారు చూడు భాస్కర్, చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. అందరు బాగా చేశారు. నైస్. ఖుష్బూ మ్యామ్. భాస్కర్ గారు కాన్సెప్ట్ కొత్తది, బాగుంది. క్లైమాక్స్ బాగుంది, బట్ అదర్వైజ్ ఇట్ వాస్ నైస్. థ్యాంక్ యూ. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. మ్యామ్, లెట్స్ స్టార్ట్ విత్ యూ. శివాజీ గారు. The judges Bullet Bhaskar and team ki scores 18 out of 20. Good job guys, good job. సరిపోదా శనివారంలో ఇప్పుడు రమేష్ సురేష్ అని ఇద్దరు ప్రాణ స్నేహితులు వాళ్ళ తీయనైన మాటలతో మనందరినీ మనస్ఫూర్తిగా నవ్వించడానికి వచ్చేస్తున్నారు. స్మార్ట్ ఇమ్మాన్యుల్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. సురేష్, రమేష్, సురేష్, రమేష్, ఎన్ని రోజులు అవుతుందిరా నేను కలిసి? ఒక షెడ్యూల్ కదా గ్యాప్ వచ్చింది. ఒక షెడ్యూల్ కూడా చాలా కష్టపడ్డాను నువ్వు లేక. మన గురించి ముందు జడ్జిలకు చెప్దాం, లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యేలా ఉన్నారు. మేడం నమస్తే. సార్ నమస్తే. మేము సురేష్ రమేష్ సార్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మాకు చిన్న రోగం ఉంది సార్. ఇలా ఒక చాక్లెట్ తినగానే అన్ని మర్చిపోతాం వెంటనే. అదే మా రోగం. చాక్లెట్ తినకూడదు అనుకుంటాం, అయినా మర్చిపోయి మళ్ళీ తినేస్తా ఉంటాం. ఎవరు నువ్వు? చాక్లెట్ తిన్నావా? నువ్వేమర్రా? నువ్వేమర్రా? ఏ సురేష్, ఏ రమేష్, గుర్తొచ్చింది. అరే సురేష్, రాత్రి నువ్వు ఒక అమ్మాయి రూమ్ కి పిలిస్తే వెళ్ళావంట. ఏం చేసావు? వెళ్ళానా, తినాలనిపించింది, వెంటనే చాక్లెట్ తినేసా. తర్వాత ఏం చేసావు? ఏం చేయలే, మర్చిపోయాను రా. సరిపోయింది. అయ్యో సరేలే. నీకో విషయం చెప్పడం మర్చిపోయా. నిన్న రాత్రి మన శివాజీ గారు ఎవరింటికి వెళ్ళారు తెలుసా? ఎవరింటికి వెళ్ళారా? ఎవరింటికి వెళ్ళారు? తినేసాను రా, మర్చిపోయాను రా. అలా అంటావేంట్రా? ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు ఎవరింటికి పేరు చెప్తారని. గుర్తు రావట్లేదురా. ఓ పని చేద్దాం రా. ఏంటది? ఒక చాక్లెట్ తీసుకెళ్లి శుక్రవారం వాళ్ళకి కూడా ఇద్దాం. ఎందుకురా? 11 వారాలు ఓడిపోయారు కదా, అవమానాన్ని మర్చిపోతారు తినేసి. నాది కూడా ఇచ్చారా? ఎందుకురా? ఇది 12 కూడా ఓడిపోతారు కదా. అలా అంటావా? సర్లే గాని నేను మా లవర్ని తీసుకొని పార్క్ కి వెళ్ళాలరా, మళ్ళీ వస్తానే. బాగా గుర్తు చేసారా, నేను కూడా మాట ఇచ్చాను నా లవర్ కి. అవునా? సరే పోదాం పద. పార్క్ లో చాలా మంది ఉంటారు, నిన్నే చూస్తారు, జాగ్రత్తగా ఉండు. నువ్వసలు నచ్చలే, నీ మాట తీరు నచ్చలే, ఇలా నిందలేసే మగ బుద్ధి నచ్చలే. మనం వెళ్ళి పల్లీలు కొనుక్కొచ్చుకుందాం. పదా, మనం అలాగొచ్చిన పల్లీలు కొనుక్కుందాం. ఏ సురేష్, మీరేంట్రా ఇక్కడ? తిను, నేను తింటా, నీకు ఓకేనా? తిను, మా లవర్ అని చెప్తున్నాను. ఓకే ఓకే ఓకే. ఎవరు? తిను. అమ్మా, నువ్వు లీడిచ్చినా తిన్ను నేను. నేను నా లవర్ అని చెప్తున్నాను రా. అవునా? మా లవ్ గురించి మీకు తెలుసారా? అసలు మీ గురించి ఎవరికి తెలియదురా. ఏంటి మా లవ్ గురించి తెలీదా? అసలు మీరు లవ్ చేసుకుంటున్నారా? మేము ప్రేమించుకుంటున్నట్టు ఎవరికి తెలీదా? ఎవరికి తెలుసురా? అసలు మా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసారా? చెప్పు. ప్రాణంగా మాటల్లో
చెబుతున్నా ఓహో బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా ఇలా నిరాశగా దారి దాటుతున్నా, ఊరు మారుతున్నా, ఊరుకో. ఇదిరా మా ప్రేమ. బాధ్యత లేని ప్రేమ, ప్రేమ లేని బంధం ఎక్కడికి పోదురా. ఈ బాధలో ఓ చాక్లెట్ తిన్నావురా. అవునురా. ఏమే నువ్వు ఎక్కడున్నావేంటి? పద. ఏ సురేష్, మీ లవరా? నా లవర్ రా. అవునా? నీ ప్రేమ గురించి నేను ఎప్పుడు వినలేదురా. నా ప్రేమ గురించి నీకు తెలీదా? తెలీదురా. మాటల్లో మౌనంగా చెబుతున్నా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా మండుతున్నట్టుంది. ఎన్నాళ్ళు ఈయన్ని భరిస్తూ హిట్ సెట్ సాత్గా చెబుతున్నా, నాతో ఒక్కసారి వస్తావా? చెప్పు తెగిద్ది, పో బయటికి. అంటే నేను బాగా చూసుకుంటున్నా అని చెప్తున్నా. చూసుకుంది పో. ఇక్కడ బాధపడింది నేను, దాన్ని అడుగుతావేంట్రా? నువ్వైనా వస్తావా? ఏంటి మమ్మీ ఎవడీడు? చెప్పరా సురేష్, అది నా దగ్గర ఉన్నంత కాలం బానే ఉంది. నీ దగ్గరకు వచ్చాక ఇలా లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేస్తుంది. ఏం చేసావు? రే చెప్పు. నా దగ్గర అది బానే ఉంది, నువ్వే ఏదో చేసుంటావు. నేనేం చేయలేదు. నువ్వు చేయక నేను చేయక. చేస్తే నువ్వు చేయాలి లేదా నేను చేయాలి. ఆ మూడో వాడు ఎవర్రా? ఆ సీట్ లో కూర్చొని ప్రతి ఒక్క మగాడు బలైపోతున్నాడు. చేసిన చాలు, పదండి లోపలికి. మర్చిపోయి, నువ్వు నా లవర్ కదా, లవర్ని తీసుకొని వెళ్ళరా వెనక్కి. రే నువ్వు కూడా దాన్ని తీసుకెళ్ళరా. పదండి లోపలికి. ఏ నువ్వెవరు ఎందుకు? నేను నీ లవర్ని. ఈ చాకటి తిను. ఏ ఎవడ్రా నువ్వు? పిన్నిస్ నాకే తెలీదే. వీళ్ళిద్దరు తెంగు రోజు లాగున్నారు సార్. ఇవాళ సాయంకాలం దొంగతనం చేస్తా, వాళ్ళ ఇంట్లో అన్ని దోసుకుంటా. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. దొంగ దొంగ ఎక్కడ? ఇదిగో. ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికే దొంగతనం. దొంగ ఇదొకటే. అనయ్య అనయ్య ఏంటి ఎక్కడున్నావు? వదినా పో, లోపలికి వెళ్ళండి. ఎవరు వదినా? వాడు అన్నయ్య కాదు. పిల్లలు పుట్టమంత మాత్రానా అన్నయ్య కాకుండా పోతారా? పోయి ట్రై చేయాలి. పిల్లలు పుట్టపోతారా? అన్నయ్య కాదన్నా. దీనికన్నా సంసారం చేయడం ఈజీ అన్న. నీకెళ్ళు. నువ్వు చాక్లెట్ తిని ఫస్ట్, నువ్వు అన్ని మర్చిపోతు. ఏరా, పక్కింటి నుంచి మా ఇంటికి వచ్చి నా పిల్లానికి లైన్ వేస్తావా? రే సురేష్, రారా బయటికి. పిలిచావా రమేష్? మీ ఇంట్లో వాడు మా ఇంటికి వచ్చి మా పిల్లానికి లైన్ వేస్తున్నాడు రా. ఏరా ఇలా రా. అయ్యా ఏం పడిపోతున్నావు? వదినా అన్ని పడిపోతున్నావు చూడు. వాడిని కన్నయ్య ఏంటి? అన్నయ్య ఏంటని వదిన అలా మాట్లాడుతుంది? చాక్లెట్ తినరా. వదిన అన్నయ్య అంటే ఇక్కడే ఉన్నాడు. నువ్వు ఎన్నిసార్లు తిన్నా మారవా? వాడు అన్నయ్య ఏంట్రా? మళ్ళీ తిను, గుర్తుకొస్తుందేమో. అన్నయ్య వదిన వెయిటింగ్. ఇట్లండి, ఇద్దరు తినండి తినండి. రారా. ఆశీర్వదించు నాన్న, ఆశీర్వదించు నాన్న. అమ్మేది అమ్మని తీసుకొద్దాం. రారా అమ్మా. అమ్మా. ఏ దరిద్రులారా, చాక్లెట్ తినండి రా. చాలా రోజుల తర్వాత రానొచ్చాడు, కొద్దిసేపు చాక్లెట్ తినమమ్మా మేము. అత్తయ్య గారు, మావయ్య గారు వెయిట్ చేస్తున్నారు. ఆగువే, నేను మళ్ళీ దాంట్లో మొహం. అమ్మ రానంటుందిరా, నాన్న మీద అలిగినట్టుంది. నాన్నకి చెప్దాం. నాన్నకి చెప్పేద్దాం పదా. నాన్న అమ్మ రానంటుంది. సరే నేను వెళ్ళి తీసుకుంటా. వాడు దొంగ. తినండి తినండి. వాడు దొంగరా. అయ్యో వాడు దొంగ. మర్చిపోయాం కదరా. మేము లోపలికి వస్తాం, పదండి పదండి. నువ్వు కూడా పద. ఏంటి వీళ్ళ దగ్గర ఆస్తి కొట్టేద్దాం అనుకుంటే వీళ్ళు ఏంటి ఇలా చేస్తున్నారు? ఏమండి? సురేష్, నరేష్. నరేష్ ఆడేవుడు.
ఏంటో చెప్పు. ఇదిగో మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే మీ ఆస్తి రాసిస్తే పెళ్లి చేసుకుంటామని చెప్పాంగా. ఆస్తి రాయండి, పెళ్లికి టైం అవుతుంది. అంతే కదా, దాని గురించి ఎందుకు ఇంత చేస్తున్నావు? పట్టు, ఆస్తి రాసేసాను. రాస్తారా? వెళ్ళండి. సరే మేము బయటికి వెళ్ళి వస్తాం. రే సురేష్, నేను మర్చిపోతానన్న ఆస్తి పేపర్లు నీ దగ్గర పెట్టాను కదా, ఏం చేసావు? ఇప్పుడే నా సైన్ పెట్టి మా ఆవిడకి ఇచ్చాను. నా ఆస్తి పేపర్ల మీద నీ సైన్ పెడితే ఎలా చెల్లిద్దిరా? నిజమే కదా? అవునరా, నా ఆస్తి పేపర్ నీకు ఇచ్చాను కదా అవేవి. అయ్యో మర్చిపోయి నీ సైన్ నేను పెట్టేశాను రా, నా సైనే. అయ్యో అయ్యో అయ్యో, కొద్ది చాక్లెట్ ఇవ్వ, నేను మర్చిపోతాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఏముందిరా, పంచేద్దాం. నువ్వే చెప్పు. చెప్పు. చాక్లెట్ తిన్నా కదరా, మర్చిపోయాను. నేను మర్చిపోయాను రా. మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం చూడు. ఏ సురేష్, రమేష్, ఎన్నాళ్ళైందిరా నిన్ను కలిసి? అవునరా, ఎన్ని రోజులైందిరా నేను చూసి. పదా వెళ్ళి పార్టీ చేసుకుందాం. ఖచ్చితంగా. మ్యామ్, ఎలా అనిపించింది ఈ స్కిట్? తీయగా ఉందా? కాన్సెప్ట్ కొత్తది ఉంది. యాక్చువల్లీ అది ఒక కమర్షియల్ వచ్చింది కదా, దాంట్లో ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు చేశారు. పర్ఫార్మెన్స్ వైజ్ అన్ని బాగుంది. శివాజీ గారు ఇమ్మో బాగుంది నిజంగా. అంటే ఇవాళ ట్రెండింగ్ టాపిక్ వాస్తవంగా. అంటే వీళ్ళిద్దరూ ఎలా అయితే మీ ఆస్తుల కోసం వచ్చారో, పెళ్లి చేసుకుందాం ఎంతో కొంత లేపేద్దాం అనేది ఒక పెద్ద బిజినెస్ లాగా క్రియేట్ అయింది సోషల్ మీడియాలో. అందరూ మాట్లాడుకుంటున్నారు దీని గురించి. కాన్సెప్ట్ చాలా బాగుంది. So judges, Smart Emmanuel team की मेरे boy scores खुशबू मैम 9. शिवाजी गारू अय्यो chocolate 9. So judges, the Smart Emmanuel team की scores 18 out of 20. Well done, సరిపోదా శనివారం. సో మన ఇవాల్టి సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ 18 out of 20. Smart Emmanuel and team 18 out of 20. And finally Super Saddam and Yadam Raju team 19 out of 20. A total score of draw 55. రాఘవ్ గారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మేము గెలిచేస్తాం, కానీ ఒకేసారి గెలిస్తే వాళ్ళు తట్టుకోలేరని ముందు డ్రా చేసాం. స్పీడ్ బ్రేక్ వేసాం అంతే, వాళ్ళ స్పీడ్ కి బ్రేక్ వేసాము. తొక్కే ముందు కాస్త బ్రేక్ ఇచ్చారంటే సరే, స్టేజ్ మీదకి వచ్చి బ్రేక్లు ఇవ్వండి. రండి రండి. జడ్జెస్ రిక్వెస్టింగ్ యూ టు ఆల్సో జాయిన్ us ప్లీజ్. నాకు ఎందుకు ఇదంతా జడ్జెస్ కుట్ర అని అనిపిస్తుంది. రాఘవకి 10కి 10 వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇదేదో ఉంది ఈ రోజు అనుకున్నాను. సరే, వచ్చే వారం ఎవరిని తొక్కుతారు ఆ విషయం పక్కన పెడితే, ప్రస్తుతానికైతే ఈ 30,000 నా దగ్గర ఉంటది. డ్రా కాబట్టి మనీ ఎవ్వరికి వెళ్ళట్లేదు, మనీ వచ్చి నా దగ్గరే ఉంటది. మరి ఇది నెక్స్ట్ వీక్ కి కలిపి. సరే, నెక్స్ట్ వీక్ ఇదే కంటిన్యూ అవుతుందా, లేకపోతే మా వాళ్ళు ఇంకా పెద్ద మనసు చేసి ఇంకా డబ్బులు వేస్తారా పందం అమౌంట్ గా? చూద్దాం. మరి వేయాలి కదా, వేయాలా? డెఫినెట్ గా. మరి వాళ్ళు పెద్ద మనసు చేసి ఇంకెంత పందం అమౌంట్ వేస్తారో చూద్దాము. కానీ ప్రస్తుతానికి ఇట్స్ డ్రా. కంగ్రాచులేషన్స్ టు సరదా శుక్రవారం అండ్ సరిపోదా శనివారం. ఫైనలీ ఈ వారం వచ్చి ఇట్స్ డ్రా.